వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. ఏమీ కూరగాయలు లేనప్పుడు భయపడక్కర్లా, పెరుగు ఒక్కటి ఉంటే చాలు మజ్జిగ చారు చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. అన్నం మొత్తం ఫినిష్ చేస్తారు. అంత మంచి సింపుల్ రెసిపీ అనమాట. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించండి. చిటపటలాడేంత మటుకు వేయించండి. తాలింపు బాగా వేగితే మజ్జిగ చారు అంత బాగుంటుంది. ఇకపోతే ఇది వచ్చేసి అల్లం పొడి. అల్లాన్ని ఒక 3 రోజులు 4 రోజులు బయట నీడలో ఎండబెట్టేసుకుంటే, ఇంట్లోనే బయట పెట్టేసేసి మిక్సీకి పట్టుకుంటే అలా వస్తుంది. దీన్ని మజ్జిగ చారులో ఒక చిటికెడు అలా వేసేస్తే కమ్మటి వాసన వస్తుంది. ఇది లేని వాళ్ళు పచ్చి అల్లం అన్న వేసేసుకోండి కట్ చేసుకొని. ఇది నేనైతే పౌడర్ కొట్టి పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా. అలా వేసేసి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి అలా ఊరికి జస్ట్ కలపండి. అంతేగాని ఎక్కువ వేయించకండి. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు వేసేసి కలుపుకొనేసేయండి. కలిపేసేసి బాగా కలపనక్కర్లా, ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలకి కలిసేంతలో కలిపేసేసి దాంట్లో 1 పించ్ అంటే 1 పించు మన ఇంగు వేసేసుకోండి. ఆచి ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. 1 పించ్ వేసేసుకోండి. అలా వేసేసి దాన్ని కూడా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇక మనకి ఇక్కడ ఎక్కడ కూడా వేగకూడదు. అసలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అసలు పచ్చివిగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే కొంచెం వేయించుకుంటే అదొక ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత పెరుగు నైట్ అంతా బయట పెట్టేసుకుంటే మార్నింగ్కి ఇలా పులుస్తుంది. ఇలా పులిసిన పెరుగులో కొంచెం అడ్జస్టబుల్గా మజ్జిగలాగా చేసేసుకొని అది తీసేసి ఈ తాలింపులో వేసేసేయండి. అంతే, వెరీ సింపుల్గా మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్టబుల్ సాల్ట్ వేసేసుకోండి. అయితే మజ్జిగ ఎప్పుడైతే పోస్తున్నామో తాలింపులో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తీరాలి. ఆన్ చేసుకుని స్టవ్ ఆన్లో పెట్టేసి మజ్జిగ పోసాము అంటే మజ్జిగ అంతా కూడా ఇరిగిపోతుంది అనమాట. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మజ్జిగ వేసేసి అడ్జస్టబుల్ సాల్ట్ వేసేసుకొని ఆపేసేసేయండి. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ ఈజీగా మన మజ్జిగ పులుసు అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంలో వేసుకొని తింటూ ఉంటే అసలుకి కూరగాయలు కాదు కదా, ఏవి మనకి గుర్తే రావు, అంత బాగుంటుందన్నమాట. అయితే మజ్జిగ చారు అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి నా తీరులో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక తర్వాత అన్నం పెట్టేసేసుకొని అన్నంలో మజ్జిగ చారు పోసుకుని అలా కలుపుకోవాలి. అలాగంటే అలా కలపకూడదు, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా పిసికినట్టు కలపండి. అన్నము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, మనం ఏమైతే అల్లం వేస్తున్నామో అల్లము, ఇంగువ అన్నీ కూడా అలా పిసికితే అన్నంలోకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా పిసుక్కుని ముద్దలు అట్లా ఎగరేసుకుంటూ తింటూ ఉంటే ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియదబ్బా, అంత బాగుంటుంది. కాకపోతే ఆ విధంగా కలుపుకొనేయండి. ఆ విధంగా కలుపుకొని ముద్ద కూడా ఆ విధంగా తీసుకుని అలా నోట్లో పెట్టేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.